మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడదాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, ఇవాళ రేపు హెల్త్ ఫిట్నెస్ లో భాగంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరం కూడా ఫుల్ ఏమంటారు ఎక్సర్సైజెస్, జిమ్, యోగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం మన దైనందిన జీవితంలో. అయితే ఎక్సర్సైజ్ ఫ్యాక్ట్స్ ఒకసారి మాట్లాడుకుంటే అసలు ఏ టైంలో మనం చేయొచ్చు ఎక్సర్సైజ్ అనేది, ఏ టైంలో చేయకూడదు అని ఏమైనా ఉంటుందా, ఎప్పుడైనా చేసేయచ్చు అంటారు? చేయకూడని టైమ్స్ చాలా ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేయడానికి బెస్ట్ టైమ్స్ కోర్స్ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ మీద యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ జిమ్ ఏదైనా కానీ ఎంటీ స్టమక్ మీద చేయడం అన్నది బెస్ట్ థింగ్. అండ్ నిద్ర లేచిన తర్వాత వ్యాయామము మన డే అంతా మనని హెల్దీగా ఉంచడానికి పనికి వస్తుంది కదా. కొంతమందికి ఉదయంలో టైం కుదరనప్పుడు ఈవినింగ్ యాక్చువల్గా లంచ్ భోజనానికి ఎక్సర్సైజ్కి అట్లీస్ట్ ఒక 3 hours అంటే తిన్నది అరిగిన తర్వాత చేస్తేనే దాని యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి చాలామంది మధ్యాహ్నం అన్నది ఈవినింగ్ జిమ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది 10-11 బికాస్ వాళ్ళంతా స్ప్రెడ్ మార్నింగ్ 5 నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం షెడ్యూల్ ఉంది. కాకపోతే బెస్ట్ టైమింగ్స్ అడిగితే మాత్రం బిఫోర్ సన్ రైజ్ బెస్ట్ టైమింగ్. మీరు లేచిన వెంటనే ఎక్సర్సైజ్. సో ఖచ్చితంగా చేయకూడని టైమింగ్స్ ఏమైనా ఉంటాయి? చేయకూడని టైమింగ్స్ కంటే కూడా చేయకూడని టైం అంటే ఎప్పుడెప్పుడు మనము ఎక్సర్సైజ్ చేయకూడదు, ఎప్పుడెప్పుడు టైం అంటే ఏ పరిస్థితుల్లో మనం ఎక్సర్సైజ్ చేయకూడదు. సో కొంతమంది చాలా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉన్నా లేచిపోయి పాపం చేసేస్తూ ఉంటారు. ఏమైనా కానీ నేను లెగిస్తాను చేస్తాను. సో ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయికి చాలా ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. అతనికి ఆ బాబుకి కాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత కాళ్ళకి కట్టది కట్టేసుకుని ఆ ప్రాసెస్లో తనకు కాస్త ఒళ్ళు వచ్చింది అనమాట. ఆ ఒళ్ళు వస్తుంటే ఏమైంది, ఫుల్ స్ట్రెస్లో పడిపోయేసి అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ చేద్దామని అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాడు అనమాట. ఓకే, కాళ్ళకి కదా దెబ్బ తగిలింది, చాలామంది అంటారు కాళ్ళకి కదా దెబ్బ తగిలింది, చేతులకి ఏం కాలేదు కదా, బాడీకి ఏం కాలేదు కదా, నేను చేసేయచ్చు అనేసి అప్పర్ బాడీ వెయిట్ లిఫ్టింగ్స్ అవన్నీ చేస్తూ ఉన్న ప్రాసెస్లో నార్మల్గా హీల్ అవ్వాల్సిన కాలు అసలే హీల్ అవ్వట్లేదు అనమాట. సో ఎందుకు అవ్వట్లేదు అంటే రీజన్ ఏంటంటే మన ఎనర్జీ, బాడీలో ఉన్న ఓవరాల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కాళ్ళ హీలింగ్ కోసం మనం యూటిలైజ్ చేయాలి. ఆ ఎనర్జీని మనం ఎక్సర్సైజ్కి యూటిలైజ్ చేసినప్పుడు కాళ్ళ హీలింగ్ డెఫినెట్గా తగ్గుతుంది. కాబట్టి మీకు అట్లాంటి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నా ఏమైనా ఎయిల్మెంట్స్ ఉన్నప్పుడు కాస్త కంట్రోల్ చేసుకోండి. చాలా మంది మగపిల్లలు ఈ మధ్య ఫ్రాక్చర్స్ అయి పడుతున్నారు. కాబట్టి వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ థింగ్, యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోండి. రెండోది, అట్లాంటివి ఉన్నప్పుడు ఇంజురీస్ ఉన్నప్పుడు మీ ఎనర్జీ హీలింగ్ కోసం మాత్రమే వాడండి. తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు మిగతా అప్పర్ బాడీస్ వర్కౌట్స్ అవన్నీ. అది నెంబర్ 1 కండిషన్. రెండో కండిషన్, తలనొప్పి ఉన్నప్పుడు, బాగా హెడ్ఏక్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు ఓకే హెడ్ఏక్ ఉంటుంది, నేను వెళ్ళేసి ఎక్సర్సైజ్ చేసేస్తాను అన్నప్పుడు, ఎందుకంటే మనకి హెడ్ఏక్ ఉన్నప్పుడు కాస్త బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి హెడ్ఏక్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోండి, ప్రాపర్గా రెస్ట్ తీసుకొని తర్వాత ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకోండి మీ ఎక్సర్సైజ్ టైమింగ్. హెడ్ఏక్ ఉంటే ఎక్సర్సైజ్ చేయకూడదా? అబ్బా, చాలా షాకింగ్. ఓకే, హెడ్ఏక్ ఉన్నప్పుడు చేయొద్దు, అవాయిడ్ చేసేసి బీ కేర్ఫుల్. అయితే అది సెకండ్ కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే మీకు హార్ట్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు. కొంతమంది అంటారు కదా గుండె దాడ వస్తుంది, చాలా హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. అది ఏదైనా కారణం అవ్వచ్చు దానికి. మేబీ వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, లేకపోతే ఇంకా రకరకాల కండిషన్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల గుండె దడ ఎక్కువగా ఉన్నప్పుడు, హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నప్పుడు జస్ట్ గివ్ ఇట్ అ పాజ్ అనమాట. అప్పుడు కూడా ఎక్సర్సైజ్ని కాస్త పాజ్ ఇవ్వండి. ఇంకొక కండిషన్ ఏంటంటే రాత్రంతా నిద్ర లేకుండా ట్రావెలింగ్ చేసి వచ్చి అస్సలు నిద్రపోకుండా ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి నిద్ర పట్టదు సరిగ్గా. అవునా, నైట్ అంతా బాగా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. ఆ డిస్టర్బ్ స్లీప్ ఉన్నప్పుడు ఉదయం లేచినప్పుడు కొంచెం మీకు యాక్టివ్గా అనిపించదు మీకు. ఓకే, కొంతమంది అపోహ ఏంటంటే పర్వాలేదు అట్లా ఉండి ఎక్సర్సైజ్ చేసుకొస్తే రిఫ్రెష్ అయిపోతానని. బాడీ నిద్ర ఎందుకు పోతామంటే మన బాడీ హీల్ అవుతుంది అన్నమాట. నిద్రలో మనం పొద్దున్నుంచి పడ్డ శ్రమ, బాడీకి ఇచ్చిన అలసట ఏదైతే ఉందో అదంతా పోవాలి, మన సెల్ రిపేర్ అవ్వాలి, మన మైండ్ కామ్ అవ్వాలి అంటే నిద్రలోనే అవుతుంది ఇదంతా. స్లీప్ రిపేర్స్ ఆర్ బాడీ అనమాట. సెల్స్ని, మన బాడీని రిపేర్ చేస్తుంది స్లీప్ అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ యాక్టివ్గా ఉండాలి అంటే కనుక నిద్ర అవసరం. ఆ నిద్ర లేనప్పుడు నెక్స్ట్ డే మీరు లేసి ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది వర్క్ అవ్వదు యాక్చువల్గా మీ ఓకే. సో ఈ కండిషన్స్ అన్నిట్లో ఏంటంటే
మీకు తలనొప్పి వచ్చినా, హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా, ఇంకొకటి ఏం చెప్తుందంటే డీహైడ్రేషన్ బాగా ఎక్కువ ఉంది అని ఒక ఇండికేషన్ కూడా ఇస్తుంది ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఉండడానికి సో మీ బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకొని ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా అవసరం అనమాట. బాడీ చాలా హైడ్రేటెడ్ గా ఉండాలి ఎవరు ఎక్సర్సైజెస్ చేసినా. ఫుడ్ తిన్నాక ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారు? ఫుడ్ తిన్నాక కాస్త గ్యాప్ ఇవ్వాలి కదా. ఎంత టైం ఇవ్వాలి? 3 hours. 3 hours. హాఫ్ అన్ అవర్ 1 hour కి చాలా మంది చేసేస్తూ ఉంటారు. లేదు అంటే ఆ తిన్నది అరగడానికి ఆ టైంలో వాకింగ్ బెటర్, వజ్రాసనం బెటర్. తిన్న తర్వాత మీరు చేయాల్సింది ఒక వజ్రాసనం వేసుకోండి, లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ బెస్ట్. అయితే అసలు ఈ ఎక్సర్సైజెస్ ఫిట్నెస్ కోసం చేసే వీటి వల్ల ఏంటి ప్రయోజనం ఒకసారి చెప్పండి. ఒకటి మజిల్ టోనింగ్ గా ఉంటది, మజిల్ స్ట్రెంగ్త్ అంటూ ఉంటాము. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనము ఇంతకు ముందులాగా ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు అవన్నీ తగ్గిపోయినాయి కదా. సెడెంటరీగా ఉన్నప్పుడు బాడీ వర్క్ అవ్వాలి కదా, వర్కౌట్ అవుతేనే కదా, పని చేస్తుంటేనే కదా అది బాగుంటది. ఓన్లీ వాకింగ్ చేసినా సరిపోతుందా? ఎక్సర్సైజ్ కంపల్సరీ అంటారా? యోగా ఇస్ గుడ్, ఎక్సర్సైజ్ ఫస్ట్ ఆప్షన్. వాకింగ్ ఎలాగో చేయండి, వాకింగ్ తో పాటు వాకింగ్ ఖచ్చితంగా చేస్తూ యోగా చేయండి, లేదు థర్డ్ థింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఫోర్త్ జిమ్ వెళ్ళొచ్చు మీ ఇష్టం. దాని తర్వాత సింపుల్ గా ఏది టైం లేదన్న ఆడవాళ్ళు మాత్రము అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకోండి బాడీకి, అంతే సరిపోతుంది. చిన్ని స్ట్రెచెస్ అనమాట, అంతకుమించి ఏం అక్కర్లేదు. సో ఈ కండిషన్స్లో మనం ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేసుకుంటూ మనం ఫుల్ కంప్లీట్ అండ్ ఆల్కహాల్ తాగినప్పుడు, కొంతమంది ఆల్కహాల్ ఫుల్ రాత్రి అంతా బాగా మందు తాగేసి ఈ తాగిన క్యాలరీస్ అంతా బర్న్ అయిపోవాలని పొద్దున్నే వెళ్ళిపోతారు ఎక్సర్సైజెస్కి. అట్లాంటి వాళ్ళకి అప్పటికి బాగుంటుందేమో, లాంగ్ రన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్కహాల్ తాగినప్పుడు మీ బాడీ కంప్లీట్ డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటుంది. ఆ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ చేసి ఇంకా చెమటలు వచ్చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఆ ఒక్క రోజుకి 2 రోజులకి ఏం కాదు, లాంగ్ రన్లో విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కాస్త చూసుకొని ఆల్కహాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ కన్జంప్షనే రాంగ్. ఈ మధ్య చాలా సోషల్ స్టేటస్ ఇవంతా అయిపోయింది కాబట్టి ఈ ఆల్కహాల్ ఈజ్ సోషల్లీ యాక్సెప్టెడ్ పాయిజన్ ఫర్ మీ. కాబట్టి ఆ పాయిజన్ని మీరు తాగేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండి బాగా బాడీని హైడ్రేట్ చేసుకుని అప్పుడు వర్కౌట్ చేస్తే. ఫైనల్గా జిమ్ చేయడం వల్ల చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హార్ట్ అటాక్స్ అనేది జిమ్ చేయడం వల్ల వస్తున్నాయా? వీటిలో ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా, వాటిలో ఏదైనా ఒక రీజన్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ నిద్రలేనితనం ఒకటి, ఓకే, అండ్ అతిగా చేసేస్తూ ఉంటారు. ఓవర్ నైట్ మనం డిసైడ్ చేసుకొని నెక్స్ట్ డే పొద్దున్నే వెళ్ళిపోయి నేను జిమ్ చేసేస్తాను అనేసి ఒకటి. అలా కాకుండా స్లోగా గ్రాడ్యువల్గా ఫస్ట్ 10 minutes మొదలుపెట్టి 2 hours అటు వరకు, 1.5 hour మ్యాక్సిమం ఎక్సర్సైజ్ 1.5 hour వరకు చేయొచ్చు. కొంతమంది ఓవర్ నైట్గా ఒక రెజల్యూషన్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి 1.5 hour ఎక్సర్సైజ్ తగ్గించండి. సీరియస్గా ఒక వర్కౌట్స్ చేయాలి అన్నాళ్ళు ఫస్ట్ అన్ని టెస్టులు చేయించుకోండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, బీపీ ఎట్లా ఉంది, మిగతా హార్ట్ బ్లడ్ రిపోర్ట్స్ అంతా ఎట్లా ఉన్నాయి, అవన్నీ చూసిన తర్వాత ఆల్ గుడ్, ఓకే, ఎక్సలెంట్, షుగర్ బార్డర్ లెవెల్లోకి వస్తుంది, బీపీ కాస్త ఫ్లక్చుయేషన్ అవుతుంది అన్నప్పుడు మెల్లిమెల్లిగా మీ బాడీని ఎక్సర్సైజ్కి అలవాటు చేస్తే సరిపోతుంది. ఇవే చిన్న చిన్న రూల్స్ మనం ఫాలో చేస్తే మీరు చేసే ఎక్సర్సైజెస్ బాగా వర్క్ అవుతాయి మనకు. వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి మనం రెగ్యులర్ గా చేసేసే ఎక్సర్సైజెస్, యోగా, మరి ఫిట్నెస్ కి సంబంధించి మనందరికీ కావాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వనజక్క. మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మరి అలాగే మీ ఫిట్నెస్ కి సంబంధించి కానీ, మీకు రెగ్యులర్ డైట్ కి సంబంధించి కానీ వనజక్కని సంప్రదించాలి అంటే డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, ఒక మంచి డైట్ తీసుకోండి.